శ్రీమతి మాధవిరెడ్డి గారికి ఆహ్వానం తెలియజేసుకుంటున్నాం. అలాగే మన జిల్లా కలెక్టర్ సుబ్రాయుడు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గురించి సభను అధ్యక్షత వహించి మాట్లాడవలసిందిగా కలెక్టర్ గారిని కోరుచున్నాం. విచ్చేసిన ఆహుతులకి అందరికీ నా నమస్తే, శుభాంజలి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అంతయు ఒక ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలనే సంకల్పంతో, నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో ఈ 2 నెలల్లో మన జిల్లాలో 8 కాన్స్టిట్యూన్సీలు ఉంటే 7 అయిపోయినాయి. మన కడపలో ఎదర పండుగలతోటి రూమ్ కట్టించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అలాట్ చేయటకు 14,50 లక్షల రూపాయలతోటి నిర్మాణం చేయదలిచి దానికి భూమి పూజ ఈరోజు గౌరవించబడింది. ఇదే విధంగా విజయవాడలో 38 పార్కులకు గాను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్టేట్ వైడ్ అన్నీ కూడా ఈరోజు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. అందులో భాగంగా మా కడపలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్క్లో మన ప్రియతమ గవర్నమెంట్ విప్ మరియు ఎమ్మెల్యే గారు రెడ్డప్ప గారు మాధవి గారికి, వేదికపై ఉన్న ఎమ్మెల్యే గారికి మాధవిరెడ్డి గారికి నమస్కారం, కలెక్టర్ గారికి నమస్కారం, ఆర్డీఓ గారికి నమస్కారం, జోనల్ మేనేజర్ గారికి, వచ్చిన అందరికీ శుభకార్యక్రమం నమస్కారం. ఈరోజు ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ చిన్న ఎంటర్ప్రైనర్లకు స్మాల్ ఎంటర్ప్రైనర్స్కు 900 స్క్వేర్ ఫీట్లో ఒక్కొక్కటి తయారు చేస్తున్నారు. దానికి అందరూ ఇది వీఆర్ సప్లయింగ్ టు దీస్ కంపెనీస్ అండ్ వీఆర్ హ్యాపీ విత్ దిస్. Around 75 employees under 3 industries low. Our investment is around 9 CR and we are doing good and we are happy with these facilities and everything, and the cooperation with the officers and everything are good. So we are right now, all the group companies, we are doing a turnover of 35 crores right now. Everything good. Now, right now, central government has announced for this war period, they have announced one more scheme, PLI scheme, to take emergency loan. At the time of COVID, which was there, now they are announcing for the turnover limit, they have given 10 to 20% as an extra OD to the customers and the industrialists. Manpower, around 30% are local people and 70% are the outside people. Semi-skilled persons. No, not now that there is a problem of labor. Right now it is a labor problem due to the elections in Bihar. అలాగనే లోకేష్ గారు వారి కృషితో అనేక భారీ పరిశ్రమలను అలాగనే మధ్యతరగతి ఎంఎస్ఎంఈ పార్కులను కానీ రాష్ట్రానికి తీసుకొచ్చి లక్షల కోట్ల పెట్టుబడులతో ఈరోజు యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ఒకప్పుడు రాయలసీమ అంటే ఎండుగడ్డ భూములు, ఫ్రాక్షన్ రాజకీయాలు, గొడవలు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్తో ఉండేది. కానీ 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమ ప్రాంత అభివృద్ధి, ఈ యొక్క రాయలసీమ ప్రాంతము వెనకబడడానికి కారణమైన ఈ ఫ్యాక్షన్ రాజకీయాల్ని మట్టుబెట్టడానికి ముందు రాయలసీమ ప్రాంతాన్ని ఇరిగేషన్ పరంగా అభివృద్ధి చేసి ఇక్కడి నుంచి ఉత్పాదక పెరిగితే ఆటోమేటిక్గా ప్రజలు ఈ యొక్క గొడవల నుంచి బయటికి వస్తారు, రాయలసీమ అభివృద్ధికి ముందుకెళ్తారని చెప్పేసి జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, టీజీపీ లాంటి ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులను తీసుకొని వచ్చి పూర్తి చేసి మన రాయలసీమ లాంటి బంగారు భూములను సారవంతమైన భూములు చేస్తూ
రాయలసీమ అభివృద్ధికి కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 2000 సంవత్సరంలో వచ్చిన ఐటీ పరిశ్రమలను ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిశ్రమని ప్రోత్సహించి ఫ్యాక్షన్ జోలికి వెళ్లకుండా మన రైతుల బిడ్డలు ఇంజనీరింగ్లో చేరి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తీసుకొని వచ్చి లక్షలు సంపాదిస్తూ ఎంతోమంది యువత అమెరికా లాంటి విదేశాలకు వెళ్ళి అక్కడ సంపాదించి ఇక్కడున్న వాళ్ళ తండ్రులకి మంచి వసతి సౌకర్యాలు కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందడమే మన ప్రాంత అభివృద్ధికి మన కుటుంబ అభివృద్ధికి ముఖ్యమని సందేశం ఇస్తూ ఈ మధ్యన మన రాయలసీమ ఈ యొక్క రూపును మార్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇందులో భాగంగానే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పూర్వోదయ పథకంలో భాగంగా 40,000 కోట్ల రూపాయలని రాయలసీమకి ఇంటిగ్రేటెడ్ రాయలసీమగా అభివృద్ధి చేయడానికి, హార్టికల్చర్ హబ్ చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగానే మనకి ఎంఎస్ఎంఈ పార్కులు కొప్పట్టి కానీ కానీ పారిశ్రామికవేత్తలను ఉత్సాహపరిచి ఈరోజు ప్రజలని ఇండస్ట్రీస్ వైపు తీసుకెళ్తా ఉంది ప్రభుత్వము. అందులో భాగంగానే ఈ మధ్యనే ఒక నెల క్రితము ఫైటర్ జెట్స్ పరిశ్రమని అనంతపురంలోని పుట్టపర్తి ప్రాంతంలోకి మన నారా లోకేష్ గారు 30 నుంచి 45 రోజుల లోపల మొత్తం ప్రాసెస్ పూర్తి చేసుకొని దానికోసం పోటీ పడుతున్న తమిళనాడు కానీ అలాగనే కర్ణాటకను కానీ వెనక్కి తోసి భూమి పూజ కూడా చేసి ముందుకెళ్తున్నారు. ఈ ఇండిజినియస్ ప్రాజెక్ట్ అనేది మన సొంత పరిజ్ఞానంతో మన సొంత టెక్నాలజీతో 5th జనరేషన్ ఫైటర్ ఫ్లైట్స్ మన ఆంధ్రప్రదేశ్లో మన పక్కన జిల్లా అనంతపురంలో తయారయ్యే విధంగా వచ్చిందంటే 24వ ఎలక్షన్లో ప్రజలు రాష్ట్రం ముఖ్యము, ప్రజల అభివృద్ధి ముఖ్యమని చెప్పేసి కూటమికి ఓట్లేసి గెలడం వల్ల ఇది జరుగుతూ ఉంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకుంటూ 175 నియోజకవర్గంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగానే ఈరోజు 38 ప్రాంతాలలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ విధానంలో ఈరోజు విజయవాడలో ప్రారంభిస్తున్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఇదే రోజు ఎక్కడెక్కడ శాంక్షన్ అయ్యేదో 38 నియోజకవర్గాల్లో ఈ యొక్క ప్రారంభాలు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలు ఇలానే ముందుకు పోవాలంటే మన ముఖ్యమంత్రి గారు కానీ మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ ఒక పిలుపునిస్తున్నారు. సుస్థిరమైన ప్రభుత్వం కంటిన్యూయేషన్. 5 ఏళ్ళు ఒక ప్రభుత్వం 5 ఏళ్ళు ఒక ప్రభుత్వం చేసుకుంటా మార్చుకుంటా ఒక విధంగా నిచ్చెనెక్కేసి అదేమంటారు గేము వైకుంఠపాలి ఆడుతూ ఉంటే ఈ యొక్క అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరడము ఇంపాసిబుల్. ఈరోజు గుజరాత్లో కానీ మిగతా రాష్ట్రాలు కానీ ఒకటే ప్రభుత్వము 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ముందుకెళ్ళడం బట్టే ఆ యొక్క రాష్ట్రాలు పారిశ్రామిక రంగంలో కానీ ఇతరేతర రంగంలో కానీ ముందుకెళ్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలోని ప్రజలు కూడా ఈ యొక్క కులాల మోజు ఈ యొక్క మోహాలని తగ్గించుకొని మన రాష్ట్రము మన కుటుంబాలు మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఓట్లే వేసి ఒకటే ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని వెళ్తే ఈ యొక్క ఇప్పుడు పెడుతున్న ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ రేపు 4-3 ఏళ్ల తర్వాత ఫలాలు ఇస్తే ఆ ఫలాలన్నీ అనుభవించేది ఏంటంటే మన పిల్లోళ్ళు
రేపు రాబో జనరేషన్లో ఉన్న మన పిల్లోళ్ళు ఈ ఫలాలు అనుభవిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తున్న ఈ యొక్క ఎంఎస్ఎంఈ ఫ్లాట్ అండ్ ఫ్యాక్టరీ ప్రభుత్వ పరంగా లోన్ పరంగా ఏదన్నా సలహాలు ఇవ్వాలా అంటే నేను చేస్తున్నానని చెప్పేసి ఇలాంటి మెంటర్స్ అందరు అక్కడికి వచ్చి రేపు భవిష్యత్తులో పరిశ్రమలు పెట్టి సాఫ్ట్వేర్ సైడ్ కానీ ఇంకా మరే నవ యుగానికి ఈ యొక్క మార్పులు చేస్తూ ఇంకా ఉత్సాహవంతమైన యువత ఈరోజు మన కడప పట్టణంలో మన జిల్లాలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ భూమి పూజ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు కడప శాసనసభ్యులు అలాగే రాష్ట్ర విప్ శ్రీమతి రెడ్డప్ప గారి మాధవి గారికి అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు అదేవిధంగా కడప ఇండస్ట్రియల్ పార్క్లో ఉన్నటువంటి యూనిట్ అధినేతలకి అలాగే మిగిలిన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా న్యూ అండ్ గేమ్ చేంజింగ్ యాక్టివిటీ. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఒక ఇండస్ట్రీ అనగానే వారు ల్యాండ్ తీసుకోవటం అలాగే వారి సొంతంగా కట్టుకోవటం తద్వారా వారికి ఉన్నటువంటి మేజర్ ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో క్యాష్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ ల్యాండ్ మీద అదేవిధంగా కాన్సెప్ట్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలో మనకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి కామన్ ఎమ్యూనిటీసు ఆ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలో అనుబంధంగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కట్టే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ ఇది నాటే టిపికల్గా మన రెసిడెన్షియల్ అపార్ట్మెంటు విధానం అంటే కాన్సెప్ట్ సేమ్ అయినా కూడా మీరు ఏదైతే గ్రౌండ్ లెవెల్లో మనకి టెక్నికల్గా ఏదైనా ఒక ఎక్విప్మెంట్ని ఒక 4 టన్నులు 5 టన్నులు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ని ఇన్స్టాలేషన్ చేసుకొని దాంట్లో నుంచి ప్రొడక్షన్ తీయాలన్నా కూడా ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ మనకి సపోర్ట్ చేస్తాయి. ఈ డిజైన్లోనే ఒక స్క్వేర్ మీటర్కి 5 టన్నులు బరువును తీసుకునే విధంగా ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 2, 3, 4 అంతస్తుల్లోకి రా మెటీరియల్ వెళ్ళాలన్నా అదేవిధంగా అక్కడి నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్ కిందకి తీసుకోవాలన్నా కూడా దానికి అనుగుణంగా ఇండస్ట్రియల్ గ్రేడ్ లిఫ్ట్ సౌకర్యం కూడా దీంట్లోకి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.